ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఫస్ట్ డౌట్స్ నీకే కదా వచ్చేది, నువ్వే ఉండాలి ముందర. కంప్లీట్గా ఫుడ్ సెట్టింగ్ అయిపోయింది. ఆ ఫ్రూట్ చూడండి, అది ఎక్కడన్నా పాత ఫ్రూట్, అది మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చింది. అది నీ అందాజు ఎన్ని ఉంటాయి ఫ్రూట్స్? మీరు కాదు, నువ్వు చెప్పు. చెప్పు, నువ్వు నోటి నుంచి చెప్తే నాకు అది కానీ 250 పై ఉన్నాయి. చాలా ఇంకా కావాలా? సైజులు రావాలి. అది నువ్వు ఎంత కాపు ఇచ్చినావని కాదు, ఇది సైజు రావడం మేము చాలా ఇంపార్టెంట్. ఇది రెడ్ ఉంది, ఇది కానీ ఇది ఈ చేంజ్ అవుతుంది ఎందుకు? ఏది ఇంకా చిన్న కాయలోనే గ్రీన్లోకి వస్తుంది. చిన్న కాయలు గ్రీన్లో రావడం అంటే దానికి పోషకాలన్నీ ఫుల్గా అందుతున్నాయి. అర్థమైందా? ఎప్పుడైనా కానీ కింద ఉండేది ఫస్ట్ లోపల ఉండే కాయలు గ్రీనరీ మారుతాయి. కింద నుంచి రూట్స్ ఉంటే ఫుడ్ మొత్తం అక్కడి నుంచి ఇదంతా పైప్ లైన్ సిస్టమ్ లెక్క ఉంటుంది. ఫస్ట్ ఏమేమి ఉన్నాయి దగ్గర అన్ని ఫ్రూట్ అన్నీ తీసుకుంటాయి, తర్వాత లాస్ట్కి ఎడ్జ్కి వస్తాయి. అది కాయ అయితే ఎఫెక్ట్ ఏం కదా? కాయ ఎఫెక్ట్ కాదు, సన్నగానే ఎక్కువ వారం 10 రోజులు వేరియేషన్ ఉంటుంది అంతే, అంతకు మించి ఏమి ఉండదు. నిన్న సాయిల్ అప్లికేషన్ చేసాం. దీంట్లో ఎక్కడన్నా కాయలు ఏమైందంటే వడగండ్లు పడింది అనమాట. వడగండ్లు పడిందే? వడగండ్లు పడినాయి. అదేదో కొట్టినట్లు నల్లగా అనిపిస్తే నాకు కొద్దిగా డౌట్ వచ్చా, ఏంది వడగండ్లు పడినాయి. ఎక్కడన్నా ఒక కాయకి అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడు, ఇది ఫ్రూట్ 5-10. ఈ లుక్ కూడా ఎట్లుంది? ఉన్నాయి ఫ్రూట్స్ అయితే బాగున్నాయి, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. డ్రిప్ షెడ్యూల్ కంప్లీట్గా ఆపేసినారా? ఇంకా ఆపేసినాం. ఈరోజు మార్నింగ్ 3 అవర్స్ పైన పెట్టినాం. 3 అవర్స్ పైన పెట్టినాం. ఓకే. డైలీ ఇప్పుడు నుంచి 3 to 4 అవర్స్ వాటర్ పెట్టండి. వాటర్ పెట్టినప్పుడు మీరు ఏమంటే మేజర్లీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు ఈ క్లైమేట్ బేస్ చేసుకొని వాటర్ పెట్టాలి. ఇది మేజర్ ఇంపార్టెంట్ చూడు. ఎందుకంటే వాతావరణం మూసుకొని ఉంది, ఎండ తగ్గింది, హీట్ తగ్గింది, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఎండబడి మధ్యాహ్నం నుంచి మూసుకుంది, వాటర్ బాగా తగ్గింది. అర్థమైందా? సో వాటర్ మీరు హెవీగా అప్పుడు కోల్డ్ క్లైమేట్ కండిషన్స్, ఆపోజిట్ క్లైమేట్ కండిషన్స్ వెళ్ళినప్పుడు వాటర్ ఎక్కువ పెట్టినా కానీ చెట్ల కింద ఉక్క ఫామ్ అవుతుంది. అర్థమైందా? హ్యూమిడిటీ ఎక్కువ అవుతుంది, గాల్లో తేమ శాతం ఎక్కువైనప్పుడు బ్లైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే ఇప్పుడు నుంచి మనం మేజర్లీ కూల్ అవుతుంది అన్నప్పుడు వాటర్ తగ్గించాలి. అవును, ఇదంతా వడగండ్ల ఎఫెక్టే కదా ఇది. ఓకే. సాల్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ట్రేసరు, సిమోడిస్ అయిపోయి మళ్ళీ సీజ్మైట్ ప్రైడ్ కొట్టినారు కదా. ఇది కాలే కదా ఓమైట్. ఓ చిన్న చెట్లకి. నన్ను అడుగుతున్నావా ఎన్ని ఉన్నాయని? నా అందాజ్ ప్రకారం ఒక 200-250 ఎన్ని ఉన్నాయి? 350 ప్లస్ అంత లేవనుకోండి. 400 కాయలు ఈ చెట్టుకి. లెక్కేసావా నువ్వే? కౌంట్ చేస్తారా ఇది? ఎన్ని ఉన్నాయి ఎగ్జాక్ట్గా? 400 కాయలు. సెట్టింగ్ మొత్తం లోపలే జరిగింది. సో నేనే 200 అంటా అంటే మీరు 400 అంటున్నారు. అసలు అంచనా తెలియట్లేదు. అది కొమ్మలు బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అసలు చిగురు రావడం లే, మీకు చిగురు ఆకు ఏం రావట్లేదు చెట్ల. 400 ఫ్రూట్స్ గ్రేట్. అసలు లాస్ట్ మనము చూసిండేవన్నీ 362 మాది హైయెస్ట్ ఒక చెట్టుకి. ఇంకా దీనికన్నా ఎక్కువ ఉన్నాయంటే ఉన్నాయా? చూద్దాం. సో గ్రేట్ థింగ్ అసలు. అండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఫస్ట్లో వచ్చిండేది ఇది ఫస్ట్ సెట్టింగ్ కదా. ఫస్ట్ సెట్టింగ్ అవునా? ఎందుకు? ఓకే. అప్పుడైతే లాస్ అయింది 100%. ఫ్లవర్ సెట్ అయితే మాకు లేట్ అయ్యి అదృష్టం. ఇప్పుడు మనం చేయాల్సిన పనులు, ఫస్ట్ ఆఫ్ ఆల్
సాల్ అప్లికేషన్ చేసేస్తున్నారు, మైట్స్కి మందు కొడుతున్నారు. ఓకే, ప్లస్ మనకి వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా వదులుతున్నారు. ఇంకో 1 అవర్ పెంచండి. సో ఇది ఇట్లా కంటిన్యూ చేయండి. వాటర్ మేనేజ్మెంట్ అనేది డిపెండ్ అపాన్ క్లైమేట్ కండిషన్ అని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రో కవర్ వేయాల. చెప్పాను కదా, బ్లైట్ అనేది చిలకల వల్ల రావచ్చు, తేంటికల వల్ల రావచ్చు, త్రిప్స్ వల్ల రావచ్చు, తెల్లదోమ పచ్చదోమ వల్ల రావచ్చు, ఎట్లయినా రావచ్చు. సో ఈ డిసీజ్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్. ఈ వారంలో అయిపోతుందా? ఇది నువ్వు చెప్పినావు కదా ఇంతకు ముందు 400 అని లెక్క. ఇది ఆజాదికి చెందిండేది. ఇది అది చూడు, అది చెర్రీ పండ్లు కాసినట్లు కాసింది ఎర్రగా. చెర్రీ చెట్లు చూడలేదు. 350 అవునా? చెట్టు ఓకే, గ్రేట్ అసలు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాయుడు గారు కవర్ వేయాలి నాకు. ఇమీడియట్ మనం దానికోసమే వెయిటింగ్. కవర్ వేసిన తర్వాత మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఆంత్రక్నోస్, బ్యాక్టీరియల్ బ్లైట్. మీకు ఆంత్రక్నోస్, కొల్నోట్రికము, సర్కస్పోరా, ఫ్రూట్ రాటు. సో ఈ డిసీజ్కి సపరేట్ షెడ్యూల్ ఇస్తాను. ఓకే, ఈ షెడ్యూల్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్టీరియల్ బ్లైట్కి సపరేట్ షెడ్యూల్ ఇస్తాను. బ్యాక్టీరియల్ బ్లైట్లో మరి రెండు రకాల షెడ్యూల్ ఇస్తాను. ఒకటేమో బయాలజికల్ ప్రొడక్ట్స్, బ్యాసిలస్ సెపరేట్ స్ప్రే చేయాలా, ఎంత డోసులు స్ప్రే చేయాలా, ఏ కాంబినేషన్లో స్ప్రే చేయాలని అదొకటి. ప్లస్ కెమికల్ పరంగా కాపర్ బేస్డ్ ప్లస్ యాంటీబయాటిక్స్ ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలా, ఎంత డోసు స్ప్రే చేయాలా, ఎప్పుడు వర్షం పడినప్పుడు ఎప్పుడు స్ప్రే చేయాలా, వర్షం లేనప్పుడు ఎంత గ్యాప్లో చేసుకోవాలా అనేది నేను చెప్తాను. సో బ్యాక్టీరియల్ బ్లైట్ ప్లస్ ఆంత్రక్నోస్కి సపరేట్ షెడ్యూల్. సో ఇది అయిపోయిన తర్వాత థర్డ్ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది నెమటోడ్స్. లాస్ట్ ఇయర్ మనకు కొద్దిగా సైజులు ఇబ్బంది పెట్టిండేది. కంట్రోల్ తీసుకుంటాం. సో ఆల్మోస్ట్ ఆల్ 100% కంట్రోల్లో ఉంది. సో ఒక్కసారి మీకు వేలం ప్రేమ్ వాడిచ్చాను, తర్వాత కంటిన్యూస్గా ఫ్యాస్లోమైసిస్ వాడిస్తున్నాను. కంటిన్యూస్ ఫ్యాస్లోమైసిస్ మనం కల్చర్ చేసి వదులుతున్నాం కాబట్టి సో నెమటోడ్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ ఫోర్త్ మేజర్ పాయింట్స్ ఏమంటే మీకు మైట్స్. అర్థమైందా? సో మైట్స్ అనేది ఎక్కడ కానీ ఉండకూడదు. మైట్స్ ఎక్కువ ఉన్నాయనుకో ఫ్రూట్ సైజ్ రాదు. లాస్ట్ ఇయర్ అదే కొద్దిగా ఇబ్బంది అయింది మనకి. ముదురాకులు మొత్తం రసం పీల్చడం వల్ల చెట్టు అనేది ఏమవుతుందంటే ఎండుకుపోయి ఎండబారినట్లు ఉంటుంది. అట్లా ఉండకూడదు. అవును, ప్లస్ క్లైమేట్ కూడా మీకు అనుకూలించలే అప్పుడు. సో ఫోర్త్ మేజర్ ప్రాబ్లం ఏమంటే మైట్స్. ఫిఫ్త్ ఏమంటే సైజెస్. మనం సాయిల్ అప్లికేషన్ ఇచ్చాము, డైలీ 3 hours 4 hours వాటర్ వదులుతున్నాము. వాటర్ వదిలినప్పుడు వైట్ రూట్ డెవలప్మెంట్ కూడా హెవీగా అయింది. ఏమైంది చూడు, ఇది గడ్డిది కాదు, ఇది గుచ్చులు ఉంది దీంట్లోనే. దానికోసం అలా వచ్చింది. ప్రతి చెట్టుకు వచ్చింది. మనం వ్యామ్ ఇచ్చాము, హ్యూమిక్ యాసిడ్ ఇచ్చాము, ఫ్యాసిలోమైసిస్ ఇచ్చాము, మొక్కకు కావాల్సిన 16 రకాల బ్యాక్టీరియాస్ ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. పశువుల పేడ వేసాము, అన్నీ వేసాము. ఏం లేదు, కొట్టింది దెబ్బలు తగిలినాయి బాగా. ఉన్నాయి, కాయలు ఉన్నాయి. అవును, ఏ పరంగా వదిలే. బయాలజికల్ ప్రోడక్ట్ ఇచ్చాము, ప్లస్ వ్యామ్. నెమ్రూట్స్ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు సాయిల్ అప్లికేషన్ చేసినాం కాబట్టి ఒక 10 days వద్దన్నారు. అవును, ఒక 10 days తర్వాత వదలాలి. ఓకే, ఇప్పటి వరకు ఓన్లీ ప్యాసిలోమైసిస్ మేజర్. అవును. సో వైట్ రూట్ డెవలప్మెంట్ హ్యూమిక్ యాసిడ్ కూడా మనం హెవీగా ఇచ్చాము. అసలు మనం ఎవ్రీ 15 days ఒకసారి 20 days ఒకసారి ఇచ్చాము. సో మనది ఫైనెస్ట్ జరిగింది. ఏమి ఒక కటింగ్లో అవుతుంది, ఒక కటింగ్ అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది. సింగిల్ కటింగ్ పడుతుంది. ఇంకో 10 days అన్ని గ్రీన్ అయిపోతాయి, మొత్తం గ్రీన్ అవుతుంది. సో ఇంకో 3 నెలలు పడుతుంది, 3 నెలలు అవుతుంది ఇక్కడి నుంచి. ఇంకా 90 రోజులు కాపాడుకుంటే తోటని కొంచెం బాగా 90 రోజులు డే టు డే. సో సార్ రికార్డ్ బ్రేక్ అవ్వాలా, సౌండ్ గట్టిగా వినిపించాలా. మన ప్రయత్నం మనం చేయాలి కదబ్బా. దేవుడు సపోర్ట్ చేస్తాడు కాబట్టి రిజల్ట్ కూడా అట్లే వస్తుంది.
క్షుణ్ణంగా ప్రతి ప్రాబ్లమ్ని ప్రాబ్లమ్ని చిన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకుని వచ్చి దానికి సొల్యూషన్ ఇచ్చుకుంటూ ఏ పరంగా వీలైతే ఆ పరంగా ఇచ్చాము. దాంట్లో ఏం అడ్వాన్స్గానే ఇచ్చాము. ఇంకోటి ఏమంటే అది బయోలాజికల్ అయితే బయోలాజికల్ ఇస్తున్నాం, ఆర్గానిక్ అయితే ఆర్గానిక్ ఇస్తున్నాం. అన్ని వాడుతున్నాం. బయోలాజికల్ వాడుతున్నాం, ఆర్గానిక్ వాడుతున్నాం, కెమికల్ వాడుతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ గెరటి ఇది అక్కడక్కడ ఉంటుంది అనమాట. ఓకే, దీనిలో దగ్గర ఏమైపోతుందంటే చెట్లు డల్ అయిపోతుంది, అక్కడ డల్ అయిపోతుంది. నువ్వు వేర్లు అనేది కొద్దిగా ఈ టైంలో వద్దు, కానీ పంట అయిపోయిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. పంట అయిపోయిన తర్వాత అంటే గ్లైసిల్ కొట్టుకో, అంతవరకు వద్దు. సో ప్రతి చెట్టు టూ మచ్. నేను లాస్ట్ మంత్ మన ఫ్లవరింగ్కి తీసిన వీడియోకి దీనికి మీరే మ్యాచ్ చేసి చూడండి. అవును ఉంటాయి, అవి రెండు వస్తాయి కదా యూట్యూబ్లో. ఇది కూడా వస్తుంది ఇంకా. సో ఎక్స్ట్రాడినరీ వచ్చింది. అప్పుడు ఎంత చెట్టుకు 10-15 ఫ్రూట్స్ ఉండే అప్పుడు, అంతే, అంతకు మించి ఉండలేదు. 1 మంత్ అయింది అప్పటికి. అవును, ఒకేసారి ఫస్ట్ మేల్ హెవీగా వచ్చి డ్రాప్ అయిన తర్వాత ఫీమేల్ వచ్చాయి. మేజర్గా ఇది 5 చేసుకోండి ప్రాబ్లమ్స్, సరేనా? ఫస్ట్ వాటర్ మేనేజ్మెంట్, తర్వాత గ్రో కవరు, ప్లస్ త్రిప్స్ మైట్స్ ఎక్కువ, ప్లస్ ఏమంటే వైట్ రూట్ డెవలప్మెంట్, దాని తర్వాత ఏమంటే మేజర్లీ ఫ్రూట్ సైజు. ఈ 5 మనము తోటలో లేకుండా చేసుకున్నాం, సరేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.